హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనము టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఒకవేళ ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాటిని క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము నిఫ్టీ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ఇది మనకి నిఫ్టీకి సంబంధించిన చార్ట్. సో నిఫ్టీకి సంబంధించిన చార్ట్ గురించి మనం చూస్తున్నట్టయితే నిఫ్టీలో మనకు ఒక డిప్ అన్నది వచ్చింది. ఇక్కడ డిప్ అన్నది వచ్చిన తర్వాత మళ్ళీ మనకి మార్కెట్లో ఒక మంచి ర్యాలీ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఇది హార్లీ టైం ఫ్రేమ్లో నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇది దీంతో కంపేర్ చేసుకుంటే చాలా మినిమల్గా పైకి అయితే మనకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇంకొంచెం అప్సైడ్కి మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఒక 23,000 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే అంటే లైక్ నిఫ్టీ 50లో స్కోప్ అయితే మనకు కనిపిస్తుంది చూస్తుంటే. కానీ ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రెండ్ లైన్ని మనకి మెయింటైన్ అన్నది చేయాలి. సో ప్రస్తుతానికి ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ఆల్రెడీ ఈ ట్రెండ్ లైన్ అన్నది మనకు బ్రేక్ చేసి ఇక్కడ డౌన్ సైడ్ అన్నది వచ్చింది ఇక్కడ 2 టైమ్స్ కూడా. సో దీన్ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీటికి మనం ఒకవేళ చేసుకుంటే ఇది కూడా మనకి ఇక్కడ ఇంకొకటి ఫాల్స్ బ్రేక్అవుట్ లానే మనకి బయటకు అయితే మనకు వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 2 టైమ్స్ ఇక్కడ మనకి ఫాల్స్ బ్రేక్అవుట్ అయితే మనకు వచ్చింది. సో ఒకవేళ మార్కెట్ అన్నది ఈ ట్రెండ్ లైన్ కిందనే మనకి సస్టైన్ అవుతున్నట్టు అయితే మనకి ఇక్కడ నుంచి ఒక మంచి ఫాల్ అన్నది వచ్చి మళ్ళీ మనకి ఇక్కడ 21,873 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది. లేదా మళ్ళీ రేపు గ్యాప్ ఓపెనింగ్ కానీ లేదంటే మనకి ఫ్లాట్గా కానీ మనకి మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి కొంచెం అప్సైడ్ అనేది వెళ్ళి ఆల్మోస్ట్ 23,000 లెవెల్స్ వరకు అనేది మనకి నిఫ్టీలో ఒక మంచి ర్యాలీ అయితే మనకి చూపిస్తుంది. అంటే అది స్లోగా వెళ్తుందా లేదంటే కొంచెం కొట్టుకొని లైక్ మెల్లగా అటు ఇటు చేసుకుంటూ వెళ్తుందో ఒక 2-3 డేస్ తర్వాతనో అట్లా, అది ఇక సెకండరీ థింగ్. కానీ కొంచెం ఒకవేళ మార్కెట్ అప్సైడ్కి వెళ్తే మాత్రం మనకి 23,000 మార్క్ని హిట్ చేసుకొని దాని తర్వాత మెల్లిగా మనకి డౌన్ సైడ్కి అయితే మనకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు చాలా స్పీడ్గా అయితే మనకు వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మార్కెట్లో అప్సైడ్ మూమెంటం అనేది తగ్గిపోతుంది అండ్ డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇక్కడ చూడండి, డౌన్ సైడ్ మూమెంటం అనేది మనకు పెరుగుతూ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి చాలా టైం తీసుకుంది కానీ డౌన్ సైడ్కి రావడం మాత్రం మనకి చాలా స్పీడ్గా అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం మనకి స్పీడ్గానే మనకి వెళ్ళింది కానీ ఇది ఇంకా అవ్వలేదు. సో ఇక్కడ మనకి చూసుకుంటే మూమెంటం ఎగ్జాస్ట్ అయితే మనకి అయిపోతుంది. సో ఇక్కడ మనకి స్కోప్ మనకి ఇక్కడ చాలా మినిమల్గా అప్సైడ్ మూమెంటం ఉంది అండ్ డౌన్ సైడ్కి మాత్రం మంచి ఫాల్ అయితే మనకు వస్తుంది. ఇది ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఆల్రెడీ మార్కెట్లో చాలా ర్యాలీ అయితే మనకు వచ్చింది అండ్ మనకి ఇది ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి అండ్ ఫైనల్ ర్యాలీలో ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఒక డయాగ్నల్ ప్యాటర్న్ అని అనుకోవచ్చు. లేదంటే రైజింగ్ వెజ్ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో రైజింగ్ వెజ్ చార్ట్ ప్యాటర్న్లో మనకి మూమెంటం అనేది ఎగ్జాస్ట్ అనేది అయిపోతుంది కాబట్టి పైకి అనేది తగ్గిపోతుంది, డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు మనకి చాలా స్పీడ్గా అనేది వస్తుంది. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఇప్పుడు నేను. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆ లెవెల్స్ని హిట్ అయితే మనకు చేసేసింది అండ్ ఇక్కడ 50,000 మార్క్ని హిట్ చేస్తుందని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 25 పాయింట్స్ ఇక్కడ 25 పాయింట్స్ 50 పాయింట్స్తో మనకి ఇక్కడ మిస్ అనేది అయిపోయింది. మనకి 25 పాయింట్స్తోనే మనకి మిస్ అయితే అయిపోయింది. సో వన్స్ మనకి 50,000 మార్క్ మనకి బ్రేక్ చేస్తే 50,293 300 సంథింగ్ టార్గెట్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే నేను చేశాను. అండ్ మనకి ఏదైతే మనకి ర్యాలీ ఉందో మనం 100% ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేసి మంచిగా ప్రాఫిట్స్ అయితే మనం బుక్ చేసుకున్నాము. ఆ ర్యాలీలో నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ తీసుకున్న 47,900ది మనకి మోర్ దెన్ 1,000 పాయింట్స్ మనం ర్యాలీలో పార్టిసిపేట్ చేసుకొని మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే 600 to 700 పాయింట్స్ మనకి ప్రీమియం ఆప్షన్స్ ప్రీమియంలో మన టార్గెట్ రీచ్ అవ్వగానే మనం లైక్ ఎగ్జిట్ అయిపోయాము. ఒకవేళ ఇంకా ఉంచుకుంటే మనకి ఆల్మోస్ట్ 800 పాయింట్స్ వరకు కూడా మనకి ప్రాఫిట్ వచ్చేది. కానీ మన టార్గెట్ వచ్చేసింది కాబట్టి బయటకు వచ్చేసాము. అండ్ దాని తర్వాత తీసుకున్న పొజిషన్ కూడా మనకు ఆల్మోస్ట్ 100% రిటర్న్, ఆల్మోస్ట్ కాదు మోర్ దెన్ 100% రిటర్న్స్ అయితే మనకు వచ్చింది. సో రెండు పొజిషన్స్ మనకి మంచిగానే మనం కరెక్ట్ టైంలో ఎంట్రీస్ని ప్లాన్ చేసుకొని మనము మంచిగా ప్రాఫిట్స్ని అయితే మనం బుక్ చేసుకున్నాము. సో అది అయిపోతే మనం నెక్స్ట్కి మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను పుట్ ఆప్షన్ని నేను తీసుకుంటున్నానని చెప్పేసి అండ్ స్టాప్ లాస్ని కూడా ట్రైల్ చేసుకున్నాము లైక్ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు. సో ఇక్కడ ఫస్ట్ నేను వెయిట్ చేస్తున్నది ఇవాళ 48,800 లెవెల్స్ వరకు వస్తుందని అనుకున్నాను. లైక్ ఇక్కడ మూమెంటం కొంచెం మంచిగా ఉన్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు వస్తుందని చెప్పేసి అనుకున్నాను కానీ రాలేదు. మార్కెట్ కంప్లీట్గా సైడ్ వేస్కి వెళ్ళిపోయింది.
సో రేపటి సెషన్లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఆల్రెడీ కిందికి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ఏదంటే సెల్లర్స్ని ట్రాప్ చేయడానికి అని చెప్పేసి కొంచెం మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ అనేది రావచ్చు. పుల్ బ్యాక్ ఆల్మోస్ట్ మనకి 49,523 500 లెవెల్స్ వరకు అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్కి అయితే రావచ్చు. లేదా డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే ఈ సపోర్ట్ లెవెల్ని మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అన్నది అయ్యి 49,000 లెవెల్స్ దగ్గర మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్కి అయితే రావచ్చు. కొంచెం ఒకవేళ మార్కెట్ అన్నది 49,000 లెవెల్స్ ఓపెనింగ్ అన్నది అయ్యి మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వస్తున్నట్టయితే ఆవేశపడి బై అనేది చేయకండి. ఇక్కడ కంప్లీట్ మ్యాక్సిమం 60 to 70% సెల్లర్స్ని ట్రాప్ చేసే దాంట్లోనే ఉంటుంది. సో బయర్స్ని ట్రాప్ చేసే దాంట్లోనే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ దగ్గర రాగానే బయర్స్ అంటే డిమాండ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా జంప్ అయిపోతారు అన్నట్టు. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ మార్కెట్ అప్సైడ్కి వెళ్ళిపోతుందని చెప్పేసి నిఫ్టీ ఒకవేళ 23,000 వరకు వెళ్ళినా బ్యాంక్ నిఫ్టీలో మనకి మ్యూటెడ్ రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ అనేది సరిగా ఉండదు, చాలా స్లోగా అనేది మనకు ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే మనకి పైకి వెళ్ళదు, మనకి మాక్సిమం సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఎందుకంటే అది పైకి వెళ్తున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ మనకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ కిందికి అనేది రావద్దు, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనకి మూవ్మెంట్ అనేది రావద్దు. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ హిట్ అనేది అయిపోయింది కాబట్టి టార్గెట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది మనకి సైడ్ వేస్ మూమెంటం సైడ్ వేస్లో సైడ్ వేస్ కానీ రేంజ్ బౌండ్ మూమెంట్లో కానీ మనకు ఉంటుంది. అది 20,000 లెవెల్స్ వెళ్ళే వరకు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అనేది వచ్చి తిరిగి మళ్ళీ మార్కెట్ మనకి అప్సైడ్కి వెళ్ళినా అది మనకి ఫేక్ ర్యాలీని అంటే కరెక్షన్లో మనకు ఒక్కొక్కసారి కాదు కరెక్షన్లో మనకి జిగ్జాగ్ ప్యాటర్న్స్ కాకుండా మనకి వేరే ఏ ప్యాటర్న్ అయినా కూడా మనకి ఒక హైయెస్ట్ పాయింట్ అంటే ఈ పీక్ని బ్రేక్ చేసుకొని మనకి ఇంకొక ఫాల్స్ పీక్ని ఒకటి క్రియేట్ అనేది మనకి చేస్తుంది. సో అది కూడా మనకి పార్ట్ ఆఫ్ ది కరెక్షన్ కిందకి వస్తుంది. సో ఆవేశపడి అప్పుడు కూడా మనము లైక్ బయింగ్ సైడ్ అయితే మనం వెళ్ళొద్దు. సో ఇక్కడ కొంచెం ప్రైస్ యాక్షన్ సెటిల్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. వన్స్ మార్కెట్ అనేది ఈ ఛానల్ని దాటి మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే ఇందులో షార్ట్ పొజిషన్స్ని తీసుకొని ఆల్మోస్ట్ మనకి ఒక ఈజీగా ఒక 1,500 to 2,000 పాయింట్స్ని మనకి ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తాయి ట్రెండ్ లైన్. దాని తర్వాత మనకి మార్కెట్ ఇంకా ఆల్మోస్ట్ అది 45,000 వరకు వస్తుందా 44,000 వరకు వస్తుందా అన్నది దాని తర్వాత అయితే మనం డిసైడ్ చేసుకుందాం. సో ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నేను రెగ్యులర్గా నేను తీసుకునే పొజిషన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు అందులో నుంచి మీరు నేర్చుకోవచ్చు. అవి నేను తీసుకోమని చెప్పట్లేదు, నేర్చుకోవడానికి మాత్రమే నేను మీకు ఆ పొజిషన్స్ అయితే చెప్తున్నాను. నేను ఎందుకు తీసుకుంటున్నాను, ఎక్కడ తీసుకుంటున్నాను, నేను స్టాప్ లాస్ని ఎలా మూవ్ చేసుకుంటున్నాను అవన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మీరు కూడా నేర్చుకొని మీ అంతటా మీరు ఓన్గా పొజిషన్స్ని తీసుకునేంత వరకు మీరు వెళ్తారు అని చెప్పేసి ఒక చిన్న ఇది అంతే. సో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి అండ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన దాన్ని తీసుకొని మీకు ప్రాఫిటబుల్గా అయితే దాన్ని కూడా మీరు చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.